సాలూరు మండలంలో పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళా నిన్నటితో ముగిసింది. త్రివేణి సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహాకుంభమేళా మళ్లీ 2169 సంవత్సరంలో రానుంది. ప్రభుత్వ ప్రైవేట్ రవాణా వాహనాలకు లొకేషన్ ట్రేసింగ్ డివైస్లను తప్పనిసరిగా అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయాణికుల భద్రత కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెహికల్స్ కు కొత్త పాత ఈ రూల్ ను తేనుంది. దీనిపై అనుమతి కోసం కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం అనుమతిస్తే దేశంలోనే తొలిసారి ఇది జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ ను ప్రారంభించారు. పట్టాభద్రులు, ఉపాధ్యాయులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పట్టాభద్రుల ఓటర్లు 47,981 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 5,762 మంది ఉన్నారు. మహాకుంభమేళా శివరాత్రి సందర్భంగా నిన్నతో ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహాంతర కార్యక్రమంలో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. పీఎం మోదీ ఆధ్వర్యంలో అఖండాలు, సాధులు, మహామండలేశ్వర్ల ఆశీర్వాదాలతో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు.